ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ వార్త అందరికీ అవసరమైన వార్త, అందరికీ తెలుసుకోవాల్సిన వార్త. ఇంకోటి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ధనవంతమైన రాష్ట్రం, తెలంగాణలో బతుకులు బాగు చేస్తామని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందుతూ ఉన్నది, అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు జనాభాలో ఆ లెక్కలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు డెవలప్మెంట్ అయినరా లేకపోతే రాజకీయ నాయకులు డెవలప్మెంట్ అయినరా అనే ఒక విషయాన్ని మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మన తెలంగాణలో మొత్తానికి 3,50,00,000 మంది జనం ఉన్నారు. గతంలో మన రాష్ట్రం మొత్తంలో 1,22,324 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల పాలన తర్వాత ఇప్పుడు ప్రజలు డెవలప్మెంట్ అయితే, ప్రజలు ఆర్థికంగా బాగుపడితే ఈ రేషన్ కార్డుల వ్యవస్థ తగ్గాలి, వాళ్ళ కుటుంబ యొక్క విధానం పెరగాలి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,50,000 రేషన్ కార్డులు వస్తాయి. అంటే మొత్తం కలుపుకుంటే 3,35,00,000 మందికి రేషన్ కార్డులు అందుతాయి. అంటే మన వ్యవస్థ ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇది సిగ్గుసేటా మరి ఏదో ఆలోచించుకుందాం. అంటే వీళ్ళ జీవితాలు బాగుపడాలి కదా, వీళ్ళు ఆర్థికంగా బలం చెందాలి కదా. మరి మేము 1,000 కోట్లు ఖర్చు చేసాం, వాళ్ళ బతుకులు బాగు చేసినామని చెప్పేటువంటి ప్రభుత్వాలు ఈ లెక్కలు చూస్తే మాత్రం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే చూద్దాం, ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చిండ్రు. అందరు పేదలు ఉన్నాడు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3.50 కోట్లు జనాభా ఉంటే తెల్ల రేషన్ కార్డులు 3.25 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి అంటారు. అంటే మనం ఎంత అధ్వానమైన పొజిషన్లో ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ రాజకీయ నాయకులు రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతా ఉన్నారు. కారు లేని నాయకులు, మామూలుగా ఇన్నోలు తిరిగిన నాయకులు ఈరోజు ఫార్చునర్లు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ భార్య ఫార్చునర్లు తిరుగుతుంది, వాళ్ళ పిల్లలు ఫార్చునర్లు తిరుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పేదలు మాత్రం రోజు రోజుకు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది దిగజారిపోతుంది. దేని నిదర్శనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనకు దారిద్ర్య రేఖకు కొంచెం పై అంటే ఉన్నదంటే ఒక 15 లక్షల మంది కొంచెం ఆర్థికంగా ఉన్నారట. మరి మన తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మరి ఆ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? పెన్షనర్లు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, మిల్లర్లు ఉన్నారు. మరి వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అంటే వీళ్ళకు కూడా ఆర్థిక వ్యవస్థలో ఎగువన ఉన్నారా లేకపోతే దిగువన ఉన్నారా? ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర ఎట్లుండేది కూడా. మరి ఇంకోటి కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు పేదోడు ఎవరంటారే మామూలు, కానీ 25 లక్షల కార్లు ఉన్నాయి. అంటే మనకు చూపెట్టేదేమో 10 లక్షల మంది, 15 లక్షల మంది కొంచెం ఆర్థికంగా ఉన్నారని చెప్పేసి అంటారు. కానీ 25 లక్షల మంది ఉన్నారు. మరి ఈ లెక్కలు ఎట్లా వచ్చినాయి? అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళంతా ఎక్కువలో చెందుతారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వాలంతా. అయితే నిజంగా అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అని లెక్క తెలుసుకో మాత్రం ప్రభుత్వం విఫలమవుతుంది. వీళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేవని చెప్పేసి అనిపిస్తూ ఉంటారు. మరి ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతుంది అంటారు. లెక్కలు కార్డు లెక్కలు చూస్తేనేమో మళ్ళీ 3.25 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నారు. వీళ్ళంతా ఆహార భద్రత కార్డులు ఇచ్చిన వాళ్ళంతా దాంట్లో ఎక్కువ దిగులు ఉన్నోళ్ళే కదా. మరి ఎక్కడ డెవలప్మెంట్ అయిందా? తెలంగాణ ఎక్కువ డెవలప్మెంట్ అయింది. ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా ఒకసారి దాని గురించి ఒకసారి చర్చ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఈ వార్త ఒకసారి చూసుకుంటే ఎట్లున్నదంటే, ఇది రాష్ట్రంలో అందరు పేదలే. అవును, మీకు చదివింది, మీకు యుద్ధము చెప్పిన నిజంగా అనిపిస్తాను. పేపర్లో కూడా అదే ఇచ్చిండు. మన రాష్ట్ర జనాభా అక్షరాల 3.50 లక్షల మంది, 3,50,00,000 మంది మన రాష్ట్ర జనాభా ఉంటే అందులో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య ఆల్రెడీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తే 3,25,00,000 చేరుతుందని చెప్పేసి అంటారు. అంటే గతంలో ఉన్నటువంటి ఆ 1,01,00,000 చిల్లర ఉన్నటువంటి దానికి ఇప్పుడు 2 కోట్ల రేషన్ కార్డులు దానికి కలిపితే మొత్తం 3 కోట్లు అవుతా ఉన్నాయి. మరి ఈ లెక్కలంతా ఎక్కువ ప్రభుత్వం దగ్గర తప్పు లెక్కలు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. కేవలం 15 లక్షల మంది మాత్రం దారిద్ర్య యొక్క దిగువ ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాష్ట్ర లెక్కలను పోలిస్తే ఈ కొంత విషయాలు వినిపిస్తుంది. రేషన్ కార్డులలో జారీ చేస్తే ఎన్నికల హామీలుగా మారిపోయింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటుంది. ప్రతి ప్రభుత్వం ఎన్నో కొన్ని రేషన్ కార్డులను జారీ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో
తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా జరుగుతుంది. కుటుంబాల సంఖ్య జనాభా పెరుగుతున్నట్టు సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నదని చెప్పేసి ఒకసారి అంటా ఉన్నారు. ఇది ఒకసారి పూర్తిగా దాని వార్త ఒకసారి చూసుకుందాం. అయితే పెరుగుతా పోతా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై అడిగిన రాష్ట్రంలో 89,95,282 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపైన 2,87,565 మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఆ కుటుంబ సర్వే చేపట్టిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు చేసుకుంటే వీళ్ళ వ్యవస్థ అనేది అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కుటుంబ వ్యవస్థ అనేది దిగజారిపోయింది తప్ప ఏమాత్రం బాగుపడ్డట్టు ఎక్కడ అనిపించలేదు. ఇది అనే మీరు చేసేటువంటి పరిపాలన. మీరు పరిపాలన చేస్తే పేదల బతుకులను బాగు చేస్తామంటారు, వాళ్ళు ఆర్థికంగా భరోసా కల్పిస్తామంటారు. మీరు మాత్రం కోట్లకు పడకలు ఎత్తుతా ఉన్నారు. వీళ్ళు మాత్రం బికార్లీగా అయ్యి ఇప్పుడు మాకు రేషన్ కార్డులు కావాలా, మాకు పెన్షన్ కావాలా అని మొత్తం రీసెంట్ తిరుగుతూ ఉన్నారు. మీరు పట్టణంగా కట్టుకుంటారు తప్ప వాళ్ళు నిజంగా న్యాయం చేశారు ఇక్కడ ఉన్నదా? మీరే కడుపులు నింపుకుంటా ఉన్నారు. మీరే ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతా ఉన్నారు. మీరు మీ పిల్లలు మీ వాళ్ళే పెద్ద పెద్ద కారాలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు మాత్రం రోజు దిగజారుతా ఉన్నాయి. ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అంటా ఉన్నాం. అయితే మీ సేవలు చేసిన దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకుని పాత కొత్త దరఖాస్తులను కలిపి మొత్తం 18 లక్షలు ఇస్తే ఇప్పటి వరకు 11,20,000 దరఖాస్తులు ఆమోదం తెలిపింది. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుల సంఖ్య కోటికి పెరిగింది. ఇప్పుడు 2 కోట్ల పెరిగి 3.5 కోట్ల మంది వీళ్ళే పేదోళ్ళు ఉంటే వీళ్ళ బతుకులు ఎక్కడ బాగు చేసినట్టు ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇది ప్రజలు ఇప్పటికైనా మీరు జ్ఞానం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏ పొజిషన్లో అర్థమవుతుందో ప్రజలంతా ఓట్లు వేసి చేతులు దులుపుకొని అయిపోయింది మాదన్నాడు పోతే ఇక బతుకులు దిగజారిపోతానే తప్ప ఎక్కడ వ్యవస్థ బాగుపడతా ఉన్నది. ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అయితే సంక్షేమ పథకాల లక్ష్యంగా ఇక్కడ పార్టీలను పనిచేస్తాయి. పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులను జారీ చేస్తాయి. అయితే వీటిని ఇతర సంక్షేమ పథకాలకు కూడా ప్రామాణికంగా తీసుకోవడంలో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఏమైనా బాధ్యత కావాలంటే కూడా మీకు మరి తెల్ల రేషన్ కార్డు ఉన్నదా అని చెప్పేసి అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు వాడు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడాలి. నిజంగా ప్రభుత్వం దగ్గర ఈ లెక్కలు ఉన్నాయా, మరి ప్రజలను బాగు చేయడానికి మీ దగ్గర ప్రణాళికలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నిబంధనలకు పాత కార్డులకు జాతర నిబంధనలు ఏమని ఉన్నాయంటే దారిద్ర్య రేఖకు దిగునున్న వారికి ఆహార భద్రత కార్డులు పంపిణీ చేయాలి. అలాగే 5 ఎకరాలకు మించి భూమి ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకూడదు. రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఈ విధంగా ఉండాలని నిబంధనలు ఉన్నాయి. కానీ రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఎక్కడ ఇప్పుడు వీళ్ళు 5 ఎకరాలు ఉన్నాడు కూడా వాస్తవానికి ఆ పరిస్థితులకు అనుగుణంగా దిగజారిపోతా ఉన్నారు. భూమి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకూడదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డు ఇవ్వదు. కానీ ఇక్కడ నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు చాలా దిక్కులో చూస్తాను, భార్య ఒక దిక్కు ఉద్యోగం చేస్తాడు, భర్త ఉద్యోగం అని చెప్పేసి రేషన్ కార్డు ఉంటుంది. భర్త ఉద్యోగం చేస్తాడు, భార్య మీద రేషన్ కార్డు ఉంటుంది. ఇక్కడ చాలా దిక్కులో జరుగుతూ ఉన్నాయి. కానీ నిబంధనలు పాత రేషన్లు ఇప్పటికైనా ఆలోచన చేసి నిజంగా పేదవాళ్ళకు మీరు న్యాయం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. మీరు ఓట్లు చేయడం కోసమే, మీరు రాజకీయాలు చేయడం కోసమే ఈ రేషన్ కార్డులు అని అంటా ఉన్నారు తప్ప రేషన్ కార్డుల వల్ల మీకు ఏం లాభం జరుగుతూ ఉన్నారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఏం ప్రణాళికలు చేస్తూ ఉన్నారు, మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. అయితే నియమ నిబంధనలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డు ఇవ్వద్దని నిబంధన ఉన్నది, ప్రైవేట్ ఉద్యోగులకు ఇవ్వద్దని చెప్పేసి ఉన్నది, ప్రభుత్వ పెన్షన్లకు కూడా ఇవ్వద్దని ఉన్నది, వైద్యులకు కూడా ఇవ్వద్దు, ఇంజనీర్లకు, లాయర్లకు, చార్టెడ్ అకౌంట్లకు, ఏ వృత్తి విద్య చేపట్టే వాళ్ళకు కూడా ఇవ్వద్దు, బోర్వెల్స్ యాజమాన్యాలకు కూడా తెల్ల రేషన్ కార్డులు తీసుకోవద్దని చెప్పేసి ఉన్నది. కానీ కార్డు ఉన్నవారు అర్హులే, కానీ ఇలాంటి వారందరికీ తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తారు. మన రాష్ట్రంలో 25 లక్షల మంది కార్లు ఉన్నాయి. వీటిలో చాలా కుటుంబాలు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి. ఎట్లా మంజూరు చేస్తారా? మీరు ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి. మీకు రేషన్ కార్డు పెట్టాలంటారు, ఇంకా ఇంకేదో పెట్టాలి, ఇంకా మీద అన్ని ఆధారాలు ఉంటాయి. మరి కార్డు ఉన్న కూడా మీరు రేషన్ కార్డు ఎట్లా మంజూరు చేస్తా ఉన్నారు? ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అడుగుతాము.